మీ ఆహారం మీద ఈగ వాలినప్పుడు ఏం జరుగుతుంది? ఇంట్లో ఈగలు మీరు గ్రహించిన దానికంటే చాలా అసహ్యంగా ఉంటాయి. అవి మీ ఆహారాన్ని ఏం చేస్తాయో చూడండి. ఈగలకు నోరు లేదా దంతాలు ఉండవు. అవి కొరుకుతాయి లేదా నమలగలవు. మరి అవి ఘనమైన ఆహారాన్ని ఎలా తింటాయి? దానిని కరిగించడం ద్వారా ఒక ఈగ ఆహారం మీద వాంతి చేసుకుంటుంది. అది లాలాజలపు బొట్టును ఉమ్మి వేస్తుంది. ఈగ లాలాజలంలో శక్తివంతమైన ఎంజైమ్లు ఉంటాయి. అవి సేంద్రియ పదార్థాన్ని కరిగించుకుంటాయి. ఇది ఒక రకమైన స్మూతీగా మారుతుంది. ఆ తరువాత ఆ ఈగ దాని ప్రోబోసిస్ ద్వారా దానిని పుంజుకుంటుంది. తిరిగి పుంజుకున్న జీర్ణ ద్రవాలు కేవలం స్థూలమైనవి కావు, మానవులకు ప్రమాదకరమైనవి. మలం మరియు జంతువుల కళేబరాలను తింటాయి. అవి కావచ్చు, ఎందుకంటే ఈగలు కూడా ఈ పదార్థం తిరిగి పుంజుకుంటుంది. ఇందులో భారీ సంఖ్యలో వ్యాధికారకాలు ఉంటాయి. ఈగలు కూడా దానిని అన్ని సమయాలలో బయటకు పంపుతాయి. ఒక ఈగ మీ ఆహారం మీద ఎక్కువసేపు ఉంటే అంత ప్రమాదకరం. ఒకే టచ్ డౌన్ హాని కలిగించే అవకాశం లేదు. కానీ ఈగలు కనిపించకుండా పోయి తిరుగుతున్నప్పుడు అది మరింత తీవ్రమైనది. ఇంటి ఈగలు 65 రకాల వ్యాధులను మోసుకెళ్లగలవు. అందులో విరేచనాలు, కలరా మరియు కుష్టు వ్యాధి కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈగలు లోపల మరియు వెలుపల మురికిగా ఉంటాయి. వాస్తవానికి అత్యధిక సాంద్రత కలిగిన సూక్ష్మజీవులు బయట ఉంటాయి. ఒక ఈగ అక్షరాల సూక్ష్మజీవులను దాని అడుగుజాడల్లో వదిలివేస్తుంది. వాటి సంఖ్య సాధారణంగా ప్రమాదకరంగా ఉండడానికి చాలా తక్కువగా ఉంటుంది. కానీ వైరస్ ఉంటే ఒక వ్యక్తికి సోకడానికి ఇది సరిపోతుంది. ఈగలు చేసే మరో పని ఆహారంలో గుడ్లు పెట్టడం. ఇంట్లో ఈగ గుడ్లకు ఆహారం సరైన గూడు. ఒక ఆడపురుగు దాదాపు 100 నుండి 150 గుడ్లు పెడుతుంది. వేడిగా ఉన్నప్పుడు గుడ్డు 7.5 గంటల్లో పొదుగుతాయి. చల్లని ఉష్ణోగ్రతలలో దీనికి 2 రోజులు పట్టవచ్చు. గుడ్లు చిన్న మగ్గోట్లుగా పొదుగుతాయి. అవి ఉన్న పదార్థాన్ని తింటాయి. పరిణతి చెందిన లార్వా ఆహారం తినడం మానేసి కనిపించకుండా త్రవ్వుతుంది. అవి ప్యూపా అవుతాయి. గోధుమ రంగు ప్యూపాగా మారుతాయి. ప్యూపా లోపల ఒక లార్వా పెద్ద ఈగగా మారుతుంది. ప్యూపా నుండి పూర్తిగా పెరిగిన ఈగ బయటకు వస్తుంది. ఇది బయటకు వచ్చిన 1 లేదా 2 రోజుల్లోనే జతకడుతుంది. గుడ్డు నుండి పెద్ద పురుగు వరకు జీవిత చక్రం 1 వారం వరకు పట్టవచ్చు. వేసవిలో హౌస్ ఫ్లైస్ సాధారణంగా 2 నుండి 5 వారాలు జీవిస్తాయి. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అవి 3 నెలల వరకు జీవించగలవు. కొన్ని రక్షిత ప్రదేశాలలో ఆరు బయట శీతాకాలం గడుపుతాయి. ఇవన్నీ ఇంట్లో పెరిగే ఈగలకు మాత్రమే వర్తిస్తాయి. పండ్ల ఈగలు మరియు కంతిరీగలకు సాధారణంగా ప్రమాదకరం కాదు. అవి సిద్ధాంతపరంగా వ్యాధులను వ్యాపింపచేయగలవు, కానీ ఇది వాటి పాదాల ద్వారా మాత్రమే జరుగుతుంది. కంతిరీగలు వ్యాధికారకాలను మోసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి కుళ్ళిన మాంసం వంటి వాటిపై స్క్రాల్ చేయగలవు, కానీ చాలాసార్లు కంతిరీగ తాకిన ఆహారాన్ని తినడం సురక్షితం. ఈ విషయంలో పండ్ల ఈగలు మరింత ప్రమాదకరం కాదు. ఆసక్తికరంగా కంతిరీగలకు దవడలు ఉండవు. ప్రజలు తమ దవడలుగా దేన్ని తప్పుగా భావిస్తారు. దవడలు పీత గోళ్లతో సమానంగా ఉంటాయి. కంతిరీగలు ఘన ఆహార ముక్కలను కత్తిరించడానికి ఈ దవడలను ఉపయోగిస్తాయి. కానీ పెద్ద కంతిరీగలు ఘన పదార్థాలను తినలేవు. వాటి గ్రబ్లను తింటాయి. అవి ఈ ఆహారాన్ని మాత్రమే సేకరిస్తాయి. కాబట్టి పెద్ద కంతిరీగలు ద్రవాలను మాత్రమే తినగలవు. వాటికి ఈగల మాదిరిగానే ప్రోబోసిస్ ఉంటుంది, కానీ అవి తినడానికి తిరిగి పుంజుకోవు. వీలైనంత ఎక్కువ శక్తిని పొందడానికి కంతిరీగలు చక్కెరల కోసం చూస్తాయి. అందుకే అవి తీపి ఆహారానికి ఆకర్షితులవుతాయి. ఇంట్లో ఈగలు తినే విధంగానే పండ్ల ఈగలు కూడా తింటాయి. అవి ఆహారాన్ని ధృవీకరించడానికి వాటి సొంత లాలాజలాన్ని విడుదల చేస్తాయి. కానీ అవి పండ్లను మాత్రమే తింటాయి, కాబట్టి వాటి లాలాజలం హానికరం కాదు. ఇంట్లో ఈగ లాలాజలంలో కనిపించే పదార్థాలు ఇందులో